సో ఇప్పుడే మనం చూసుకుంటే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సంచలన ప్రకటన అయితే రావడం జరిగింది. జగనన్న పథకం, అమ్మఒడి పథకం ద్వారా ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అనమాట. మాట తప్పను, మడమ తెప్పును అని చెప్పారు. వైకాపా ప్రభుత్వ నిబంధనలకు తెరపైకి తీసుకురావడంతో రెండో సంవత్సరం నుంచి క్రమంగా తగ్గించుకుంటూ వచ్చేసారన్నమాట డబ్బులు. నాలుగో ఏడాదిలో ఏకంగా మనం చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో దాదాపు 10,000 నుంచి 15,000 మందిని కూడా తగ్గించుకుంటూ వచ్చారు. అదే తొలి ఏడాది పోలిస్తే చివరి సంవత్సరంలో దాదాపు ఇలాగ డబ్బులైతే కట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ముఖ్యంగా సీఎం ఆర్భాటంగా బటన్ నొక్కిన తర్వాత వెంటనే తల్లుల ఖాతాలో డబ్బులు జమ కావటం లేదు. కొన్ని నెలల తర్వాత కూడా అది 2, 3 విడతలుగా కూడా జమ చేస్తున్నారు. మొదటి 2 ఏళ్ళు జనవరిలో నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 2021, 22లో 70% హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో జమ చేసింది. 2022, 23లో అదే లెక్కగా జూన్‌లో కూడా జమ చేశారు. ఈ ఏడాది జూన్‌లో మళ్ళీ సాయం ఇచ్చే సమయానికి కొత్త ప్రభుత్వం వస్తుంది. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో 4 పర్యాయాలు మాత్రమే ఇచ్చినట్లు అవుతుందన్నమాట. ప్రభుత్వం బడులు, కళాశాలలో చదివే పేద పిల్లలపై మీ శ్రద్ధ ఇదేనా జగన్ మామయ్య అని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జనవరిలో ఇవ్వాల్సింది కావాలని జూన్‌లోకి అయితే మార్చారు. ఎందుకంటే ఎన్నికల టైంలో ఓట్లేస్తే అమ్మఒడి ఇస్తారు కాబట్టి ఓట్లేస్తారని అయితే మార్చారన్నమాట. సో ఈ విధంగా జగన్ అమ్మఒడికి సంబంధించి ఇలా మోసం అయితే చేయడం జరిగింది లబ్ధిదారులను. మరి మీరేమంటారు? ఇది నిజమైతే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.